పాకిస్తాన్ని ముక్కలు చేసినటువంటి వీరవనితగా ఇందిరాగాంధీని ఫోకస్ చేశారు మన దేశంలో. ఎస్, నో డౌట్, ఆ రోజున అది చేయడంలో గొప్ప విశేషం. కాకపోతే అవగాహన లేమి, ఆలోచన లేమి, లేదా అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన ఫలితం అక్కడ పుండు పెట్టి ఆ పుండుకి మందేయకుండా వచ్చేసి దాని ఫలితమే భారతదేశం ఇన్నేళ్లు ఫేస్ చేస్తుంది. 1971లో పాకిస్తాన్లో అప్పుడు ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్, అంటే పాకిస్తాన్ అప్పుడు మొత్తం ఒకటే, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. అక్కడ అంటే ప్రాంతాలు ఇప్పుడు మనకి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అని ఎట్లాగైతే ఉందో అట్లాగా ఆ రెండు కూడా ఒకటే. అప్పటిదాకా కూడా వెస్ట్ ఇండియా వాళ్ళు, వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి విజయాలు సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వాలు వాళ్లే ఏర్పాటు చేస్తూ వచ్చారు 71 దాకా. 47లో దేశం విడిపోయినప్పటి నుంచి కూడా అదే జరుగుతుంది. అయితే ఆ పాలకులు ఈ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపించడంతో విరక్తి చెందినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ రోజున వాళ్ళని అణచివే, ఆ టైంలో ఓ రకంగా తిరుగుబాటు అంటే రాజకీయ తిరుగుబాటు చేశారు. ఓట్లు వేసి టోటల్గా ఇటు వెస్ట్ పాకిస్తాన్లోను అటు ఈస్ట్ పాకిస్తాన్లోను మొత్తం మీద ముజిబుర్ రెహమాన్ ఘన విజయం సాధించాడు. కానీ ఆయనకి ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఈ బ్యాచ్ అడ్డుకున్నారు. అసలు కథ అక్కడ నడిచింది. దాంతో ప్రారంభమైనటువంటి వివాదమే మాకు ప్రత్యేక దేశం కావాలన్నటువంటి నినాదం. అలా నినదించిన వాళ్ళందరినీ చంపేయడం ప్రారంభించింది పాకిస్తాన్. దాంతో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం భారతదేశంలోకి వచ్చేస్తా లక్షలాది మంది వచ్చేటప్పటికి వీళ్ళకి మనమేం న్యాయం చేయలేము, వాళ్ళ దేశం వాళ్ళకి ఇస్తే సరిపోతుంది వాళ్ళ ప్రాంతాన్ని అన్నటువంటి కోణంలో ఆ రోజును సహకరించి చేసిన ఆవిడ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఆ రోజున 90,000 మంది సైన్యం మనకు లొంగిపోయారు. పాకిస్తాన్ సైన్యం సరిగ్గా నిలబెట్టి ఆ 90,000 మందిని పక్కన పెట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని తీసి అక్కడికక్కడ కొత్త సైనికులు రిక్రూట్ చేసుకుని, ఎవరైతే ఆ ముజిబుర్ రెహమాన్ ఆ తూర్పు పాకిస్తాన్ కోరుకునేటటువంటి వాళ్ళకి సంబంధించిన సైన్యాన్ని రెడీ చేసి అప్పచెప్పి ఉంటే వాళ్ళకి దేశాన్ని బాగుండేది. అది ఒక 6 నెలలు ఏడాది పని. ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయించి అదంతా చేయాలి. అప్పటిదాకా మన సైన్యం స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండేది. కానీ ఈలోపు అంతర్జాతీయ ఒత్తిడి, ఆల్రెడీ తనకు రావాల్సిన క్రెడిట్ వచ్చేసింది. మహానాయకురాలు, మహాశక్తివంతురాలు అపరదుర్గ అని చెక్మని వదిలేసేసి వెనక్కి వచ్చేసింది, వాళ్ళకి వచ్చేసింది. ఏమైపోయింది, ఆ సైన్యంలో పాకిస్తాన్ సైన్యమే కదా అంతా కూడా, పాకిస్తాన్కి సంబంధించి ఎవరైతే చోటా మోటా సైనికాధికారులు ఉంటారో వాళ్ళు మేము మీ దగ్గరకు వచ్చేస్తాము అని చెప్పేసి బంగ్లాదేశ్ దగ్గరకు వచ్చారు. ఎందుకు? మెయిన్ పొజిషన్స్ వస్తాయి. ఇక్కడ జూనియర్లు, అక్కడ సీనియర్లు అవుతారు. మనకు కనుక ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు జూనియర్లు అందరికీ అకస్మాత్తుగా ప్రమోషన్స్ ఎట్లా వచ్చినాయో అట్లాంటి ప్రమోషన్స్ అనమాట. ఇక్కడ జూనియర్ అధికారి, అక్కడ సీనియర్ సైనిక అధికారి అయిపోయారు. అట్లాగా వచ్చినటువంటి వాళ్ళందరూ పాకిస్తాన్లో ఏం జబ్బు పద్దాక సైనిక పాలన జబ్బే కదా, ఆ జబ్బే ఎక్కడొచ్చింది, ఆధిపత్యపు జబ్బు. ఈ జబ్బుతో 71లో దేశం ఏర్పడితే 75లోనే తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు. ఎవరిని చంపేశారు? ఎవరైతే ఆ దేశాన్ని తెచ్చిపెట్టినటువంటి ఆ ముజిబుర్ రెహమాన్ గ్రూప్నే చంపేశారు. ఫ్యామిలీని చంపి పడేశారు. ఈ ఒక్క హసీనా తప్పించి అందరూ పోయినటువంటి పరిస్థితి ఆ రోజులు. ఆమె వేరే చోట ఉండడం వల్ల బతికిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మళ్ళీ సైనికుల్లోనే తిరుగుబాట్ల మీద తిరుగుబాట్లు, అందులో వర్గాలుగా చీలిపోయి చేసుకుంటుంది. టోటల్గా చూస్తే 90 దాకా ఇట్లాంటి సైనిక కుట్రల ప్రభుత్వాలే నడిచినటువంటి పరిస్థితి. మధ్యలో అవామీ లీగ్ ఏదైతే సైనికాధికారి భార్య అయినటువంటి ఖలీదా జియా, ఒకనాడు తను సైనిక తిరుగుబాటుదారుడే, అతన్ని శిక్ష పడితే అతని భార్య తర్వాత పార్టీ పెట్టుకుని ఓసారి ప్రధానమంత్రి అయింది. బట్ ఆవిడ మళ్ళీ ఆ పాకిస్తాన్ అనుకూల వ్యవహార శైలి ప్రదర్శించేటప్పటికి పక్కన పెట్టి హసీనాని ఎన్నుకున్నారు అక్కడ ప్రజలు, ముజిబుర్ రెహమాన్ కూతురు కాబట్టి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి? ఓవరాల్గా చూస్తే 15 ఏళ్ల నుంచి చక్కగా మొత్తం 25 ఏళ్ళు దాదాపుగా పరిపాలించినట్టు అనుకోవాలి. ఆమెను తీసుకొచ్చి పక్కన పెట్టేశారు. ఇవాళ జరిగింది అంటే మళ్ళీ సైనిక పాలన. అంటే సైనిక పాలన ఇందిరాగాంధీ చేసింది 71లో మంచి పనే, కానీ సరైన ఆలోచన చేయకపోవడం వల్ల 20 సంవత్సరాలు అక్కడ సైనిక పాలన నడిచింది, సైనిక కంట్రోల్లో ఉంది. మళ్ళీ భారతదేశం సెటరైట్ చేసి దాన్ని ఒక దారికి తీసుకొస్తే, అది కూడా ఏదైతే 90ల తర్వాత దాన్ని దారికి తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ జరిగినటువంటిది. అంటే చిన్న దేశంలో వాళ్ళు తట్టుకోగలిగే స్థాయి లేకపోవడం వలన
చైనా వాడి ఇన్ఫ్లుయెన్స్, పాకిస్తాన్ వాడి ఇన్ఫ్లుయెన్స్తో నడిచిపోతుంది. దాని పర్యవసానం ఇప్పుడు భారత్ ఫేస్ చేస్తుంది. ఇందిర ఉద్దేశం మంచిది, కానీ ఏది సంస్థాగతమైనటువంటి నిర్మాణం అయ్యేదాకా ఆగి ఉండాల్సింది అప్పుడు.